హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ రెడ్డి బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో ఒక బ్లాగ్ రాబోతుంది. ఈ బ్లాగ్ ఏంటంటే ఒక సెలబ్రేషన్ బ్లాగ్. ఈ బ్లాగ్ మా అక్క బర్త్డే. యాక్చువల్లీ మా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికని బెంగళూరు వెళ్ళుంది. తను రేపు మార్నింగ్ వస్తుంది, అది తన బర్త్డే డే రోజు వస్తుంది. సో నేను మా కాలేజ్ నుంచి తనకు తెలియకుండా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక మేక్ ఓవర్ చేద్దామని అనుకున్నాను. ఇంకోటి ఒకటి ఏంటంటే, నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంటికి ఒక స్పేర్ కి నా దగ్గర ఉంటే నేను ఆ కీ యూజ్ చేసి ఇప్పుడు వచ్చాను. ఈ వీడియోలో మీకు డెకరేషన్ వీడియో అండ్ తన రియాక్షన్ వీడియో చూపిస్తాను. స్టే ట్యూన్ గైస్. ఇంకో విషయం ఏంటంటే, నాకు వీడియో తీయడానికి హెల్పింగ్ ఎవరు లేరు. సో ఈ వీడియో నేనే తీస్తున్నా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. సో లెట్స్ గో గైస్. నేను ఏంటంటే, ఈ వెనకాల కనిపిస్తుంది కదా, ఈ విండో సైడ్ మొత్తం డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే ఇక్కడున్న సోఫాస్ని కొంచెం అరేంజ్మెంట్ చేంజ్ చేస్తాను, చూడండి. సో గైజ్, మొత్తం వీడియో పెడితే చాలా లాగ్ అయిపోద్ది. మీకు టైం ల్యాప్స్లో పెడతా, చూసేయండి. సో గైజ్, అక్కడ ఉన్న రిక్లైనర్ తీసైతే ఇటు జరిపేసా. సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో మనం డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్లేస్కి యూటిలైజ్ చేయడం కోసం నేనైతే సోఫాని ఇలా జరిపాను. ఇప్పుడైతే బెలూన్స్ని బ్లో చేస్తా, చూసేయండి. టైం ల్యాప్స్లో పెడతా, చూసేయండి. సో గైస్, నాకు సోఫాస్ అరేంజ్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ స్పేస్ అయితే సరిపోదేమో అనిపిస్తుంది. సో అందుకని ఈ రిక్లైనర్ని డిస్మాండిల్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని ఎలా డిస్మాండిల్ చేయాలో నాకు తెలియదు. సో అందుకనే యూట్యూబ్లో చూద్దాం అనుకుంటున్నా. యూట్యూబ్లో చూసి డిస్మాండిల్ చేస్తా. సో గైస్, చాలా టైం తర్వాత యూట్యూబ్లో వీడియో చూసి ఫైనల్లీ రిక్లైనర్ని అయితే డిస్మాండిల్ చేసిన తర్వాత ఇంటి పరిస్థితి అయితే ఒకసారి ఇది. సో గైస్, అంతా అయిన తర్వాత మనకైతే ఇక్కడ ఇలా స్పేస్ వచ్చింది. సో ఈ వాల్ని యూజ్ చేసుకొని డెకరేట్ చేద్దామని డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తా. టైం ల్యాప్స్లో పెడతా, చూసేయండి. ఇప్పుడైతే కొంచెం మా అక్కకి డౌట్ రాకుండా ఉండడానికి మా అక్కతో కాల్ అయితే మాట్లాడా ఇంతసేపు. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా డెకరేషన్. ఇప్పుడు టైం వచ్చేసి 10:44 అవుతుంది. చూద్దాం టైం ఎంత అవుతుందో డెకరేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి.
సో గైస్ లో బడ్జెట్ లోనే మన టవల్ టేబుల్ రెడీ. దీని మీద ఇలా కేక్ స్టాండ్ పెడితే ఇప్పుడు నాకు ఈ స్పేస్ అంతా ఎంటీగా అనిపిస్తుంది. అందుకని నేనేం చేశానంటే ఇలా మన రిబ్బన్స్ ఇలా టాజల్స్ చేసుకున్నా. ఇలా అన్ని టాజల్స్ కలిసి ఒక నాట్ అయితే వేసుకుంటాను. ఈ స్పేస్ అంతా ఎంటీగా అనిపిస్తుంది. అందుకని నేనేం చేశానంటే ఇలా మన రిబ్బన్స్తో ఇలా టాజల్స్ చేసుకున్నా. ఇలా అన్ని టాజల్స్ కలుసుకున్న నాట్ అయితే వేసుకుంటాను. సో గైస్ ఇంకా లాస్ట్కి అయితే ఈ బెలూన్స్ బంచ్ అయితే ఇక్కడ ఇలా స్టిక్ చేసి మొత్తం ఓవర్ వ్యూ చూపిస్తాను.